సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మరో 20 రోజుల పాటు కడప జిల్లాలో యుద్ధ వాతావరణం ఉండబోతుందని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా కడప జిల్లా మీద కాన్సన్ట్రేషన్ చేశారని జగన్మోహన్ రెడ్డి తరపున అలాగే వైఎస్ఆర్సీపీ తరపున భారతి గారు కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో భారతి గారికి పోటీగా షర్మిల గారు అలాగే సునీత గారు కూడా రంగంలోకి దిగబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎన్నికల వేళ కడప జిల్లాలో మరో 20 రోజుల పాటు యుద్ధ వాతావరణం ఉండబోతోందని ఇప్పటికే అన్ని పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారని వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి తరపున భారతి గారు కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆవిడ విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారని, ఆవిడ గనక ప్రచారం చేస్తే సునీత గారు షర్మిల గారు కూడా ఆవిడికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి మేడం కడప జిల్లాలో ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తారు? ఒకరు వచ్చారని ఒకరు పోటీగా వచ్చే ఉద్దేశం కాదండి. అక్కడ ఎవరి జీవన మరణ సమస్య వాళ్ళది, అంతే అంటారు. ఇవాళ చావో రేవో అన్నట్లున్నారు. ఏంటి అంటే ఇంతగా రాజకీయాల్లో పేరు ఇంతకుముందు ఎప్పుడు భారతీకి లేదు, భారతీ రెడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో తిరుగుతూ ఉంటే ఆవిడ వ్యాపారాలు చూసుకుంటా ఉన్నారు ఎప్పటి వరకు, గత 4 సంవత్సరాల వరకు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 4 సంవత్సరాల వరకు అదే పని ఆవిడకి. సాక్షి పేపరు, భారతీ సిమెంట్స్, ఇలా రకరకాలు వ్యాపార బాధ్యతల్లోనే ఉన్నారు ఆవిడ. ఆవిడకి ఏవేవో అవార్డులు కూడా వచ్చినాయి. సరే, ఇప్పుడు ఆమె సమస్య ఏంటి అంటే బీజేపీ పార్టీ వాళ్ళకి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించవచ్చో అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. అందించినందుకు కృతజ్ఞతగా వీళ్ళు చేసేది వాళ్ళకి చేశారు, వాళ్ళు చేసేది వీళ్ళకి చేశారు. అది నడుస్తూ ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఎక్కువ కాలం అంటే ఈ ఎలక్షన్ల వరకు మనం ఏమైనా సరే, ప్రాణాలు ఉగ్గబట్టుకునైనా సరే, ఏదైనా సరే, అసలు అది తలకు మించిన భారం అయినప్పటికీ ఎలక్షన్స్లో గెలవాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఓ పక్కన మనం చేసిన పనులేమో మనకి ఎదురు కొడుతున్నాయి. మనం అసలు గెలుస్తాము అనే ఒక నమ్మకాన్ని ఇవ్వట్లా. కానీ వాళ్ళ ఆకాంక్ష మట్టుకు గెలవాలి, వాళ్ళ కోరిక, వాళ్ళ అవసరం, వాళ్ళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. అట్లా వాళ్ళు గెలిపే ఇక వాళ్ళకి అంతిమ పరిష్కారం అంటారు కదా, అంతిమంగా వాళ్ళకి కావాల్సింది గెలిపే. కానీ పరిస్థితులు అలా లేవు. అందుకోసం భారతీ రెడ్డి కూడా కడప జిల్లా మొత్తం తిరగాలి అని చెప్పి ఆవిడ అనుకుంది. మరి ఆమె ఒక్కటి తిరిగితే ఏం సరిపోతుంది? ఇప్పుడు షర్మిల కూడా మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంది. ఆమె నిరూపించుకోవాలి. ఆమెకి ఒక పరీక్ష లాంటిది ఇది, అగ్ని పరీక్ష. మరి సునీతకి ఏంటి? వాళ్ళ తండ్రి చావు గురించి ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసులు వేసి అసలు ఆ కేసులు కింద మీద కలబెట్టి అసలు దానికి సంబంధించి ఏంటి అనే దాని గురించి ఒక ఉద్దేశానికి వచ్చి ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని వెళ్ళి దుమ్మెత్తి పోస్తుంది. సునీత కూడా, సునీత వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా. మరి ఈ పరిస్థితుల్లో ముగ్గురికి ఇవాళ ఒక అగ్ని పరీక్ష. అక్కడ ముగ్గురికి ఈ రాజకీయాల్లో ఈ ఎలక్షన్స్లో వీళ్ళకి ఈ ఎలక్షన్స్ నుంచి వీళ్ళు ఆశిస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశాలని ప్రజలకి నచ్చజెప్పి ఒప్పించి ఓట్లు వేయించుకోవటమే వాళ్ళ లక్ష్యం. ముగ్గురు లక్ష్యము కూడా భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం, షర్మిల తన కోసం, సునీత తను ఏదైతే ఎలిగేషన్స్ వేసిందో
ఆ ఎలిగేషన్స్ కరెక్ట్ అని నిరూపించుకోవాలి. ఉమ్, ఆ నిరూపించుకోవడం కూడా కోర్టు ద్వారా కాకుండా, ఉమ్, కోర్టు ద్వారా అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కాబట్టి ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలి. నేను చెప్పింది కరెక్టు, నా తండ్రి ఈ విధంగానే మరణించాడు, నా తండ్రి మరణించడానికి ఇవే కారణాలు అని చెప్పి ఆవిడ ప్రజలకి చెప్పి 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 ఆమె నోరు నిప్పుట్టిపోయేలాగా చెప్తూనే ఉంది. ఉమ్, మరి ఈ ముగ్గురి ఆకాంక్షలు చూసుకుంటే గనక ఎవరికాళ్ళు పనిచేయాల్సిందేగా. ఉమ్, కాకపోతే ఇక్కడ అసలు సమస్య ఏంటి అంటే, ఇప్పుడు ఆమె నేను కడప జిల్లా అంతా పర్యటిస్తానని చెప్తుంది. ఉమ్, ఎవరు? భారతీరెడ్డి. ఉమ్, ఏమమ్మా వివేకానంద రెడ్డిని చంపింది ఎవరమ్మా అని అడిగితే ఏం చెప్తుంది? ఉమ్, అలాగే మరి అసలు గుండెపోటుని ఎందుకు చెప్పారమ్మా పొద్దున్నే ఉమ్. సుప్రభాత వేళ? గొడ్డల పోటుని గుండుపోటుగా ఎందుకు చిత్రీకరించారు అంటే ఫస్ట్ గుండెపోటు అని చెప్పారు. ఉమ్, ఈ గుండెపోటు కాస్త హత్యగా ఎలా మారిందమ్మా? ఉమ్, ఆ హత్య మళ్ళీ మీ భర్త గారు మీడియాతోటి గొడ్డలితో చంపారు అని చెప్పారు. ఉమ్, ఎలా చెప్పగలిగారు? మీకు ఏమైనా దివ్య శక్తులు ఉన్నాయా? ఉమ్, ఇవన్నీ అడుగుతారు. ఉమ్, మరి అసలు శవాన్ని అలా ఉంచేసేసి డెడ్ బాడీని ఉమ్, సహజ మరణం కాదు అని మీకు అనిపించిన మరుక్షణం పోలీసులు కదమ్మా పిలవాలి. ఉమ్, మీరెందుకు ఐస్ బాక్స్లో పెట్టారు? ఐస్ బాక్స్లో పెట్టే ముందు మీ తండ్రి గారు కుట్లు ఎందుకు వేశారమ్మా? రక్తం ఎందుకు తుడిచారమ్మా అని ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నాకు అడగకుండా ఉంటారు కదా. ఉమ్, ఇప్పుడు ప్రజలకి ఏంటి అంటే వాళ్ళ హక్కులేంటి ఉమ్, అని తెలుసుకోవడం కంటే కూడా ఉమ్, ఉత్సాహం ఎలా ఉంది అంటే పక్కోడి జీవితంలో ఏం జరిగింది ఉమ్, అనేది తెలుసుకోవడంలోనే ఎక్కువ మజా ఉంది ప్రజలకు కూడా. ఉమ్, అందుకని ఇప్పుడు ఇదొక పెద్ద షెర్లాక్ హోమ్స్ ఉన్నాయి కదా, ఆ, దాంట్లో ఈ హత్యలు ట్విస్ట్లు. ఆ, ఇప్పుడు సస్పెన్స్. ఒకడు హత్య చేస్తాడు, హత్య చేసిన తర్వాత ఇంకొకడు వచ్చి ఆ హత్యని ఛేదించాలనుకుంటాడు. అవును. అవన్నీ ఒక సిరీస్ అన్నమాట. ఆ, అట్లాగే ఇప్పుడు వివేకానంద రెడ్డిది కూడా షెర్లాక్ హోమ్స్ని తలపిస్తుంది. ఉమ్, ఎందుకంటే పొద్దున్నే ఒకటి చెప్పారు, ఉమ్, మధ్యాహ్నానికి ఇంకొకటి అయింది, సాయంత్రానికి ఇంకొకటి అయింది. ఉమ్, ఇవన్నీ అయిపోయి అసలు నువ్వు చూడమ్మా మీ నాన్నని చంపింది వాళ్ళ మీద చెప్పమ్మా అని చెప్పారు. ఉమ్, చెప్తే ఆవిడ ముందు సరే నిజమే కావచ్చు, అన్నయ్య చెప్పాడు కదా, ఉమ్, అన్న చెప్పాడు కదా అని చెప్పి సరే అన్నది. ఉమ్, సరే చూస్తా ఊరుకుంది. ఒక రోజు పోయింది, 2 రోజులు పోయింది, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఏమీ ఊసలేదు. ఉమ్, ఎవరు చంపారన్న దానికి ఏమీ తెలియట్లేదు. Hmm. అందుకని ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఓ పిటిషన్ పడేసింది. పిటిషన్ పడేస్తే మళ్ళీ తీగ లాగితే డొంక గదిలింది అన్నట్లు మళ్ళీ కథ మొదలకు వచ్చింది. ఉమ్, మొదలకు వస్తే ఆమె ఒక శుభముహూర్తాన అన్నయ్య నీకు అసలు గొడ్డలి అని నీకు ఎలా తెలిసింది అని అడగటం మొదలెట్టింది. ఉమ్, నా తండ్రి చావు ఎలా సంభవించింది, హంతకులు ఎవరు అనేది నేను అడగను కానీ ఉమ్, గొడ్డలు పెట్టి నరికారని నువ్వు చెప్పావు, నీకెవరు చెప్పారు? ఉమ్, నీ మామగారు కుట్లు ఎందుకు వేశారు? ఉమ్, అది ఒక డాక్టర్ చేయాల్సిన పనేనా? డాక్టర్ ప్రాణం పోయాలి, అంతేగాని కుట్లేయడం కాదు కదా. చనిపోయిన శవానికి కుట్లు వేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్, ఇలా రకరకాల ప్రశ్నలు ఆమె నుంచి ఉదయిస్తాయి. ఉమ్, ఈ ప్రశ్నలన్నీ ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లు ఆమె చేరవేసింది, బాగానే క్యాంపెయిన్ చేసింది. ఉమ్, పైగా వీళ్ళు హత్య చేసి తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టేయాలని చూశారు అనేది కూడా జిల్లా మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న మనకే అర్థమైనప్పుడు ఆ జిల్లా వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ఉమ్, ఇప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి ఆ ప్రశ్నలు వస్తాయి, అడుగుతారు ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళు. మొన్న జగన్మోహన్ రెడ్డి సైకిల్ చేసుకుంటా వెళ్తుంటేనే చెప్పులు ఇస్తున్నారు. ఉమ్, అట్లా అడిగే బ్యాచ్ కూడా ఉంటారు. అది కరెక్ట్ అని నేను అనను. ఇప్పుడు ఈవిని నిలదీయటం అయితే కరెక్టు, మాటల ద్వారా నిలదీయడం కరెక్టు, ఉమ్, చెప్పుల ద్వారా అడగడం కరెక్ట్ కాదు. కానీ ఉమ్, నిరసన తెలియజేయటం, మాటల ద్వారా అడిగి తెలుసుకొని సందేహ నివృత్తి చేసుకోవడంలో తప్పులేదు. ఉమ్, సరే, ఇప్పుడు వీళ్ళందరికీ ఈ ముగ్గురు మహిళలకి ఈ బాధ్యతల్లో పడి చస్తున్నారు వాళ్ళు ముగ్గురు. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ యుద్ధంగా ఏం జరుగుతుంది చెప్పండి? ఆమెమో భర్త కోసం వెళ్తుంది, ఉమ్, ఇంకొక ఆమెమో రాజకీయ భవిష్యత్తు పునాదులు ఆ సమాధుల మీదనే ఈ పునాదులు వేసుకోవాలని చెప్పి ఆమె ప్రయత్నిస్తుంది. అసలు నా తండ్రి ఎట్లా చచ్చిపోయాడో తెలియాలని ఈవిడ అనుకుంటుంది. ఉమ్, ఆమెకు తెలుసు
జిల్లాలో కూడా అందరికీ తెలుసు, దేవుడికి తెలుసు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అసలు ఆ దేవుడికి ఏంటి నీకే తెలుసు, నువ్వే గుళ్ళో దేవుడిలాగా తయారయ్యావు, గుళ్ళో దేవుడు మాట్లాడరు కదా, నువ్వు ఒక గుళ్ళో దేవుడిలాగా తయారయ్యావు, నాకు సమాధానం చెప్పట్లేదు అని చెప్పి ఆవిడ బాణాలు సంధిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ వాతావరణం ఎలా ఉన్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు మహిళలు రోడ్డు ఎక్కిన తర్వాత ఒక సంకుల సమరం జరగబోతుంది. అందుకే ఒక యుద్ధ వాతావరణము అని చెప్పి అనుకోవడం ఆశ్చర్యపోవక్కర్లా. యుద్ధ వాతావరణమే ఉంటుంది అక్కడ. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటాలే ఉంటాయి. ఇక్కడ కన్వీనియంట్గా మగవాళ్ళు ఎవరో కనిపించరు. అది అసలు ట్విస్ట్ అంటారా? ట్విస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ.